ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ రమ్య. ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో దిక్కుదోచని పరిస్థితిలో హాస్య నటి పావల శ్యామల. మనందరికీ తెలుసు కదా, రీసెంట్గా అయితే తను చేసిన ప్రతి రోల్ మీద కూడా చాలా వరకు మీమ్స్ మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాము, వాడుతూనే ఉంటాము. ఇదే అలాంటి ఒక గ్రేట్ నటి అని చెప్పొచ్చు. తన పరిస్థితి ఈరోజు ఇంత దీనంగా అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో నడి రోడ్డు మీద అయితే ఉంది. సరే, తన సిచ్యువేషన్ ఇప్పుడు మాట్లాడుకున్నట్లయితే ఆల్రెడీ వాళ్ళ హస్బెండ్ ఎప్పుడైతే చనిపోయాడో అప్పటి నుంచే ఈ అమ్మాయి మంచాన పడడం జరిగింది. దాని తర్వాత ఒక ఫౌండేషన్లో అయితే పోలీసులు అందరూ కలిపి చేర్పించారు. అక్కడ నుంచి తన కూతురు కావచ్చు, లేకపోతే తిని కావచ్చు, ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డారు. కనీసం అప్పట్లో గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారం తినకి మంత్లీ ఒక 10,000 అలాగే ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కూడా ఇప్పిస్తానన్నారు. చాలా ఇంటర్వ్యూస్లలో కూడా తను చెప్పింది, అసలు గవర్నమెంట్ చెప్పిన ఒక్క చిన్న విషయం కూడా నాకు జరగట్లేదు అని. అయితే రీసెంట్గానే తనకు హార్ట్లో హోల్ ఉండడం, తన ఆరోగ్యం ఇంకా క్షీణించడం, ఏజ్ అయిపోవడం, ఈ సమస్యలన్నింటికి కూడా హాస్పిటల్కి వెళ్ళారు. సో ఇది రీసెంట్గా జరిగిన ఫొటోస్ అన్నట్టు. సో నిన్ననే తను కూకట్పల్లి హాస్పిటల్కి ఈ హార్ట్లో హోల్ ఉంది కదా, సో దానికి సంబంధించిన వైద్యం కోసం అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ కావాల్సినంత అమౌంట్ అతని దగ్గర లేదు అని కూకట్పల్లిలో ఉన్న ఒక హాస్పిటల్ వాళ్ళందరూ కూడా బయటికి దొబ్బేయడం జరిగింది. దాంట్లో ఈ హాస్య నటి అక్కడ రోడ్డు మీద ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, తన ఆరోగ్యాన్ని ఎలా బాగుపరుచుకోవాలి, ఒక దిక్కులేని పరిస్థితులలో అయితే రోడ్డు మీద ఉంటే చాలా మంది వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు వీళ్ళందరూ కూడా చూసి తినని పోలీసులకు అప్పచెప్పారు. ఇక్కడ పలానా ఒక హాస్య నటి ఉంది అని చెప్తే వీళ్ళందరూ కూడా కలిసి ఒక ఆర్కే ఫౌండేషన్ అని ఆ ఫౌండేషన్లో అయితే అప్పచెప్పారు. బట్ దీన్ని బట్టి అంటే పావల శ్యామల గారు అంటే చాలా మందికి తెలుసు, అంటే అందరికీ తెలుసు. 2 తెలుగు రాష్ట్రాలలో దాదాపు అందరికీ తెలుసు. అండ్ ముఖ్యంగా తను చేసిన సినిమాలు 10, 20, 30, 40 కాదు, ఏకంగా తెలుగు ఇండస్ట్రీలో 250 సినిమాలలో చేసింది. అంటే హాస్య రోల్స్ లో చేయడం అది అంత ఈజీ కాదు. తను చేసిన చిన్న చిన్న పార్ట్స్ అయినా సరే, అంటే తను చేసే సినిమాస్ లో తన రోలు ఫుల్ లెంత్ గా ఉండేది కాదు, కానీ ఆ చిన్న రోల్ అయినా సరే తను చేస్తే ప్రతిదీ కూడా ప్రజలందరూ కూడా దాన్ని యాక్ట్ చేసుకునే వాళ్ళు. సో ఆ విధంగా తన యాక్షన్ అయితే ఉండేది. అండ్ ఆల్సో ఒకప్పుడు తను చాలా బిజీగా, అంటే ప్రతి సినిమాలలో కూడా అడుగుతూ ఉండేవారు, చాలా బిజీగా ఉండేది లైఫ్. సో ఆ బిజీగా ఉండే తరుణంలో కూడా తను ఎప్పుడు కూడా నాకు ఇంతే అమౌంట్ కావాలి, ఇంత ఇస్తేనే చేస్తాను అని డిమాండ్ చేసేది కాదట. సో అలాంటి సందర్భాలలో అంత గ్రేట్ నటి, హాస్య నటి, తను చేసే ప్రతి రోల్ కూడా ప్రజలకు హద్దుకునేలా నవ్వించే విధంగా అయితే ఉండేది. ఈరోజు ఈ రకంగా ఇంత బాధాకరమైన, అంటే నడి రోడ్డు మీద ఉంటుంది అని ఎవరు అనుకోరు. అంటే సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం, వాళ్ళని అందరూ గుర్తుపడతారు. చుట్టుపక్కల ఒక 100 మంది ఎప్పుడూ ఉంటూనే ఉంటారు, వాళ్ళని పొగుడుతూ ఉంటారు. సినిమా రంగంలో ఉన్నారు, టీవీలో కనిపించారు అంటే వాళ్ళని గ్రేట్ గా చూస్తూ ఉంటారు. ఇదంతా ఎప్పుడు లైమ్ లైట్ లో ఉన్నంత వరకు మాత్రమే. ఒక్కసారి లైమ్ లైట్ లో నుంచి బయటకు వచ్చాక జీవితం అంతా మారిపోతుంది. ఎవరు చుట్టుపక్కల ఉండరు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా గానీ నువ్వు ఎలా ఉన్నావమ్మా అని అడిగే పరిస్థితి కూడా ఎక్కడ ఉండదు. ఒకవేళ చేస్తే సోషల్ మీడియా ఛానల్స్ వీళ్ళందరూ కూడా వెళ్ళి తన సానుభూతిని, తన ఫేమ్ ని వాడుకొని అక్కడ ఇంటర్వ్యూలు చేసి వచ్చేస్తారు తప్పించి ఫైనాన్షియల్ గా అయితే ఎలాంటి హెల్ప్ ఉండదు. అంటే ఎవరు కూడా పట్టించుకోరు. సో ఇలాంటి సందర్భాలన్నీ కూడా కొన్ని సందర్భాలు చూసుకున్నట్లయితే సావిత్రి గారితో కూడా మనం కంపేర్ చేసుకోవచ్చు. తను కూడా లైమ్ లైట్ లో ఉన్నప్పుడు అసలు ఎంత బీభత్సాన్ని సృష్టించింది, అలాగే ఎంత పెద్ద టాప్ హీరోయిన్, అండ్ తనకున్న బ్యాక్గ్రౌండ్ కావచ్చు, లేకపోతే తను సంపాదించిన ఆస్తి కావచ్చు, ఇవన్నీ కూడా లైమ్ లైట్ లో ఉన్నప్పుడు సంపాదించిన ఆస్తి ఇవన్నీ కూడా చివరి రోజులలో తనకు యూజ్ అవ్వలేదు. సో అలాంటి పావల శ్యామల గారు కూడా అంతే విధంగా లైమ్ లైట్ లో ఉన్నప్పుడు సంపాదించారు. వాళ్ళ భర్త చనిపోయాక కృంగిపోయారు. వాళ్ళ కూతుర్ని ఎలా చూసుకోవాలో కూడా అర్థం కాలేదు. అసలు ఆస్తులు ఎలా పోయాయో కూడా తనకు తెలియదు. సో ఇలాంటి సందర్భంలో అసలు ఒక నటి, హాస్య నటి ఇలా రోడ్డు మీద పడి ఉండడం అయితే చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు. సో నటులందరూ కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మీరు లైమ్ లైట్ లో ఉన్నప్పుడే, అంటే పెద్ద పెద్ద హీరోలు, హీరోయిన్లు అంటే ఓకే, కానీ ఎవరైతే చిన్న చిన్న ఆర్టిస్టులు ఉంటారో వీళ్ళందరూ కూడా మీరు లైమ్ లైట్ లో ఉన్నప్పుడు మంచిగా సంపాదించుకొని కొంచెం వెనకేసుకుంటే, అండ్ మీ పిల్లలు వీళ్ళందరూ కూడా అంటే చాలా క్రమబద్ధనలో పెట్టుకుంటే మీ లైఫ్ చివరి రోజులలో కూడా బాగుండేటట్టు చూసుకోండి. సో ఇది ఒకటే సజెషన్. ఎందుకంటే మంచిగా అంటే ఎనర్జీ ఉన్న రోజులలో, వర్క్ చేసే రోజులలో అంత హ్యాపీగా ఉండి అంత మంచిగా వర్క్ చేసి అంతమంది ప్రజా ఆదరణ పొందిన తర్వాత ఈ రోజు ఇలా
అసలు ఉండడం చాలా బాధాకరమైన విషయం. నాకైతే చూస్తుంటే ఏం చెప్పాలనిపిస్తుంది అంటే, సినీ ఇండస్ట్రీకి చాలా మంది వస్తారు, ఏంటి ఆ ఫేమ్ సంపాదించుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు, మనల్ని చాలా మంది గుర్తుపడతారు అని. కానీ ఆ ఇండస్ట్రీలోనే ఇలా పట్టించుకోకుండా ఉంటే చనిపోయే స్థితికి కూడా వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. సో వాట్ ఎవర్, పావల శ్యామల గారికి అయితే గుండెకి సంబంధించిన జబ్బు హోల్ ఉండడం వల్ల హాస్పిటల్కి వెళ్తే ఆ హాస్పిటల్ వాళ్ళు తగినంత డబ్బు తిన దగ్గర లేదు అని అయితే పట్టించుకోలేదు, బయటికి దుబ్బేశారు. సో తనకి ఎవరైనా హెల్ప్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ.